అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాట ఆదికాండము 12వ అధ్యాయం 2వ వచనం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు. దేవునికి స్తోత్రం. ఈ వాగ్దానము మనందరి జీవితాలలో నెరవేర్చబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి. మరి ఆనాడు విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము జీవితం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నది. సొదమ గొమర్రా పట్టణాలను నాశనము చేయాలని దేవుడు ఉద్దేశించినప్పుడు దానిని గురించి తన స్నేహితుడైన అబ్రహామునకు దేవుడు తెలిపాడు. అప్పుడు అబ్రహాము దేవుని సమీపించి, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయుదువా అని మొర్రపెట్టుకున్నాడు. దాని ఫలితంగా లోతు కుటుంబం నాశనము నుండి తప్పించబడింది. అబ్రహాము వెంట వచ్చిన లోతు కూడా అధికముగా ఆశీర్వదించబడ్డాడు. అతడు సొదమ గొమర్రా పట్టణాలను ఎన్నుకొని కొంత దూరంలో కాపురమున్నాడు. ఒక దినము అతడు శత్రువుల చేత చేరుకొని పోబడ్డాడు. అప్పుడు అబ్రహాము తన ఇంటిలో పుట్టి పెరిగిన 318 మంది చేత యుద్ధము చేసి లోతును విడిపించాడు. ఆ విధంగా అబ్రహాము లోతు కుటుంబానికి అనేకులకు ఆశీర్వాదకరముగా ఉన్నాడు. మరి మనకు 2 చేతులు ఉన్నాయి కదండి. పరలోకము వైపు చూసి మనము ప్రార్థన చేసినప్పుడు దేవుడు కూడా ఆనాడు అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదాలను మనకు కూడా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. దయచేసి అనుదినము ప్రార్థన చేసి అలవాటు కలిగి ఉండండి. ప్రార్థనలో దేవుని ఆశీర్వాదాలను అడగండి. ఆయన కూడా అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు కదండి. కాబట్టి ప్రార్థనాపూర్వకంగా దేవుని అడగండి, గొప్ప ఆశీర్వాదాలు పొందుకొనండి. దయచేసి ఒక్క నిమిషం మీరు కళ్ళు మూసుకోగలిగితే చిన్న ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రభు అయిన యేసు నామమున ముందుగా మీకు వందనాలు ప్రభువా. ఇప్పుడు మేము చదివిన ఈ వాక్యము, ఈ వాగ్దానము మా అందరి జీవితాలలో నెరవేర్చబడటానికి సహాయం చేయండి. ఆనాడు అబ్రహాము బహునీతిమంతుడిగా ఉన్నాడు. మీకు లోబడిన వ్యక్తిగా, మీకు భయపడిన వ్యక్తిగా, మీ మార్గంలో నడిచిన వ్యక్తిగా ఉన్నాడు. అందుచేతనే అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు. కాబట్టి మేము కూడా మీ యందు విశ్వాసము కలిగి, మీ యందు నిజమైన భయము కలిగి, భక్తి కలిగి, మీ వాక్యానుసారం నడుచుకునే పట్టుదల మనస్సు మాకు దయచూపించండి. ప్రభువా, మీకు లోబడటానికి సహాయం చేయండి. మా బలహీనతలను, పాపములను క్షమించండి. నీతి మార్గములో మేము నడుచుకుంటూ అబ్రహాము వలె మెండైన దీవెనలు, ఆశీర్వాదాలు మేము కూడా పొందుకోవటానికి సహాయం చేయండి. ప్రభువా, మేము ఆశీర్వదించబడటమే గాక అనేకులకు ఆశీర్వాద కారణముగా ఉండటానికి కూడా సహాయం చేయండి. అయ్యా, మా కుటుంబ అవసరాలను తీర్చండి. మాలో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే మాలోనూ, మా బంధువులలోనూ ఎవరు అనారోగ్యంతో ఉన్నా సరే వారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి. ప్రభువా, అన్ని విషయాల్లో మాకు తోడుగా ఉండి ముందుకు నడిపించమని యేసుక్రీస్తు వారి నామమున కోరుతూ ఉన్నాము తండ్రి. ఆమేన్.